పెళ్ళైనాక కొత్త సంసారం పెట్టినప్పుడు ఈడికి వచ్చి అన్ని వనుకపోయినా. సో ఇది మా ఫేవరెట్ ప్లేస్ కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చినాం వీడికి. కిచెన్ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మొత్తం ఇది నీ సెక్షన్ చూసేసుకో. కిచెన్ గ్యాస్ స్టవ్ మీద ఉన్నాయి ఆఫర్లు. గ్యాస్ స్టవ్ మీద ఏం లేవు బేబీ, ఇది స్టవ్వే ఆఫర్లు ఉంది. పోపులు బాగా సౌండ్ వచ్చి ఏ వంటుండే ఏమో సౌండ్లు ఎక్కువ ఉంటాయి నీవు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. పెద్ద కుక్కర్ అయితే ఆయనకు తెలిసే ఏది ఎన్ని విజిల్ వేయాలి, మటన్కి ఎన్ని విజిల్ వేయాలి. అది ఏ పని లేకపోతే చాయ్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో. దీన్ని గొల్లెమంటారు. షాపింగ్ చేసి టైర్డ్ అయితే ఇక్కడ బెడ్ ఉంది ఫ్రెండ్స్ పడుకోవడానికి, అందుకే పడుకున్నా. వచ్చిందండి వయ్యారి. ఇది ఒక్కదానికే బేబీ, నీకు ఒక్కదానికే. ఇది నువ్వు పెద్దగా ఉన్నావు కదా, అందుకే నీకు ఒక్కదానికే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చిన్న బాబులానే వేస్తున్నావు సార్, డిస్టర్బెన్స్. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, వెల్కమ్ టు స్టెల్లా 777. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా 777. సో మేము ఎక్కడ ఉన్నాము అంటే నువ్వు వేరు నేను వేరా బేబీ. ఏమైందిరా? లేదు ఎందుకు ఏమైంది మరి నేను చెప్తున్నా, నువ్వు ఎందుకు మధ్య సరే సరే ఇద్దరం కలిసి చెప్దాం. సో లవ్ లవ్ मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ యాక్టర్. సో ఈరోజు మేము ఎక్కడ ఉన్నామంటే మా ఫేవరెట్ ప్లేస్ శివ్ హోమ్ వరల్డ్ ఉన్నామంట. సో వీడికి ఎందుకు వచ్చినామంటే మా మ్యారేజ్ టైం గిట్లా ఫస్ట్ టైం వీడికి వచ్చి పెళ్ళైనాక కొత్త సంసారం పెట్టినప్పుడు వీడికి వచ్చి అన్ని వనుకపోయినా. సో ఇది మా ఫేవరెట్ ప్లేస్ కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చినాం వీడికి. ఎందుకు అంటే నాకు పిన్నికి వచ్చినావు. ఇప్పుడు మా అంటే పుట్టబోయే బాబు కానీ బేబీ కానీ పాప కానీ సో పుట్టబోయే వాళ్ళకి కొందమని సామాన్లు ఇక్కడ అన్ని దొరుకుతాయి, ఆల్ దొరుకుతాయి కాబట్టి చూసేద్దాము. అండ్ ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా చూసేద్దాము. బేసిక్ గా వీడికి ఆఫర్ ఉంటేనే వస్తుంది బేబీ, మా బేబీ. గర్ల్స్ అంటేనే ఆఫర్స్, ఎక్కడ ఆఫర్స్ ఉంటే ఇక్కడ వెళ్ళి షాపింగ్ చేసేయాలి. అది ఉమెన్ బ్లడ్ లో వచ్చింది అనమాట. సో మనం ఫస్ట్ మనం కిచెన్ నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి మొత్తం ఇది నీ సెక్షన్ చూసేసుకో. కిచెన్ హలో, పెళ్ళైనంత మాత్రాన మోడు కిచెన్ ఉన్న రూల్ ఉందా? నువ్వు ఉంటే కదా నిజం చెప్పు, నువ్వు కిచెన్ లో ఉంటావా? నేనే ఉంటా ఫ్యూచర్ లో ఉండాలనుకో. ఫ్యూచర్ లో ఇప్పుడు ఇట్లా నువ్వు కిచెన్ లో ఉంటావు. ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే మగోడు మాత్రం వంట చేయాలి ఫ్రెండ్స్, కంపల్సరీ. అది చేసేటోళ్ళు చెప్పు, నువ్వు చెప్పకు, నువ్వు చెయ్యవు కాబట్టి. సో ఈరోజు మా చీఫ్ గెస్ట్ ఉన్నాడు అనమాట. నేను పెళ్ళైన సంవత్సరంన్నర క్రితం కూడా అంకులే ఉండే, ఇప్పుడు కూడా ఉన్నావు. జాబ్ మానేవా నువ్వు? చేస్తూనే ఉంటావా? ఇంటికి వెళ్ళి అన్ని వస్తువులు ఇంటికి తీసుకొని పోతావు కదా. జాబ్ మానేసి పిల్లం కూడదు ఇంట్లో. ఈ టైం ఆఫర్లు ఉంటే అన్ని తీసుకొని ఇంటికి పోతావు కదా. ఇక్కడ అన్ని దొరుకుతాయి, అన్ని ఒకటే స్టాప్ లో దొరుకుతాయి అన్నట్టు. ఏం పెట్టలేదు, ఈయనే పెట్టిండు, ఎందుకంటే మొత్తం ఈయనే ఉంటాయి కాబట్టి. శివ్ హోమ్ వరల్డ్ బస్ ఎక్కినాం అంటే అన్ని దొరుకుతాయి. సరే ఇలా చెప్పు, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఇలా? ఆషాఢం సేల్ అప్ టు 5th August. 5th August వరకు ఉందా? సో చూడండి ఫ్రెండ్స్, 5th August. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. సో అన్న చెప్తాడు ఏమేమి. గ్యాస్ స్టవ్ మీద ఉన్నాయి ఆఫర్లు. గ్యాస్ స్టవ్ మీద ఏం లేవు బేబీ, ఇది స్టవ్వే ఆఫర్లు ఉంది. ఓకే అవునా? మీ ఇద్దరు అనుకోండి, మనం పోతా. సరే చెప్పు కదా అట్లా. సో నాకు 4 పొయ్యిలు కాకుండా 5 పొయ్యిలు కావాలి. ఇంకొకటి లైటర్ తో ఇట్లా వెలిగియొద్దు, ఇట్లా అంటే టిక్ అని సౌండ్ రావాలి. ఇక్కడ ఉన్నాయి తీసుకో. ఇవి కావాలి నాకు. ఇట్లాంటి స్టవ్ ని కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకున్నా. అయితే అసలు ఏంటి అంటే ఫ్రెండ్స్, బేబీ వస్తున్నారు కాబట్టి మా ఇంట్లో కొన్ని చేంజెస్. పెళ్ళైపోయి నాకు హోమ్ని ఎప్పటికప్పుడు డిఫరెంట్గా చేయాలి, సామాన్లు మార్చాలి. ఏం చేస్తా అంటే ఫ్రిడ్జ్ని తీసి పెడతా, బీరువాని తీసి పెడతారు, అట్లా చేస్తుంటే ఇంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. సో గ్యాస్ స్టవ్ కూడా మారుద్దాం అనుకుంటున్నా. ఎంత చెప్పండి? వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు కానీ నేను 49,990 ఉంది మేడం. ఓకే, 33,899 వస్తుంది. ఇది ఆషాఢం ఆఫరా? అవును మేడం, ఓన్లీ August 5th వరకే. నేను తీసుకుంటే కూడా సో బేబీ ఇగో ఫైనల్ రేట్ మేడం. బేబీ నేను ఏదో అడుగుతున్నా, అంటే మీరు ఎంప్లాయీ, మీకు ఏమైనా స్పెషల్ ఆఫర్? అందరికి ఒకటే డిస్కౌంట్. నీ కార్డ్ మీద ఏమైనా ఆఫర్ వస్తే తీసుకుందాం ఆమె ప్లాన్. కానీ డిస్కౌంట్ ఆఫర్ ఈ స్టవ్ కాకుండా చిమ్నీలు కొనవా? ఇక చిమ్నీలు, చిమ్నీస్ కూడా ముందే నువ్వు అవే పోపులు బాగా సౌండ్ వచ్చి వంటుండే ఏమో సౌండ్లు ఎక్కువ ఉంటాయి నీవు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏది బాగుంటుంది చెప్పండి దీంట్లో?
చిమ్మీలో వచ్చేసి సన్ ఫ్లేమ్ ఉంది సార్, సన్ ఫ్లేమ్ ఉంది, ప్రీతి ఉంది, ప్రీతి ఉందా? ప్రీతి ఉందా? ప్రీతి ఓకే. కొనుక్కుంటాడు. థ్యాంక్ యూ. ప్రీతి ఉంది. ఓకే. ఎలికా ఉంది, ఎలకనా? హిందీ వేరే ఉంది. హిందీ ఏముంది? నువ్వు ప్రీతి అనగానే ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ప్రీతి బ్రాండ్ బాగుంటది కాబట్టి. ఎలికా, ప్రీతి, గుడ్ ఫ్లేమ్, సన్ ఫ్లేమ్. శృతి మీరు అది ఎలికా అన్నారా? ఈయన అడగండి దాన్ని ఏందో ఎలుక. అట్లా. ఎలికానా? ఎలుకనా? ఎలికా. ఓకే. ఎలికా. సో ప్రీతి, సిమ్లీస్ పైన ఆఫర్స్ ఎట్లున్నాయి చెప్పండి. శృతి. ఫ్లాట్ 50% ఉంది, అప్ టు 50%. అది ఇట్లా వెరీ అంటే నైస్. అదొకటి. సో Prestige అదేంది? అది సన్ఫ్లవరా? సన్ఫ్లేమ్. ఫ్లాట్ 50% ఇది. సన్ఫ్లేమ్ అది 50, ఇది 50. మన ప్రీతి ప్రీతి కూడా 60. బెస్ట్. ప్రీతి పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. సునీత ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే మధ్యలో నాకా సో అంకుల్ నాకు మంచి ఆఫర్ ఓవెన్ ఏముందో చూపియరా, నేను కొనుక్కుంటా. ఎల్జీలో వచ్చేసి కన్వర్షన్ మోడల్ మేడం. అంటే కన్వర్షన్ అంటే అన్ని చేసుకోవచ్చు మనం, కేక్, ఆ, కుకింగ్ అన్ని చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎంత పడుతుంది? ఇది వచ్చేసి 14,590 ఎంఆర్పి ఉన్నది మేడం. 12,000 మనకి 295 వస్తుంది ఆఫర్ లో. ఇంకోటి బేబీ ఎంత పడదు, ప్రైస్ ఎంత అని అడగాలి. పడితే అది పడితే ఆడింది, పెడితే పడదు కాబట్టి స్టాండ్ మీద పెట్టిరు. పాత జోకులు అన్ని. అవునా? ఓకే. సామ్సంగ్ సో ఫ్రెండ్స్ మీ అందరికి ఇగో అంకుల్ కంటే నువ్వేడ బాగా పని చేస్తున్నావు. 50-50 ఆఫ్ ఉన్నాయి. సో ప్లీజ్ డూ రండి అందరు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? ప్లీజ్ డూ రండి అందరు. సామ్సంగ్ మనకి ప్రైస్ చెప్పరు అంకుల్ ఒకసారి? 15,995 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంటా? బేబీ తీసుకుందాం బేబీ. ఎల్జీ ఇది బాగుంది. ఇగో. అవునా? ఇదేంటిది? ఇది ఓటీజీ, ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్. ఓకే. ఓవెన్ గా వాడొచ్చు, టోస్టర్ గా వాడొచ్చు, గ్రిల్లర్ గా వాడొచ్చు. అన్ని వాడొచ్చా? దీన్ని బయటికి ఇట్లా తీసుకోవచ్చా? ఇది వచ్చేసి 8695 ఆఫ్టర్ డిస్కౌంట్. చాలా తక్కువ ఇది. అవునా? 8,695 కదా. అవును మేడం. మరి ఎల్జీ కంటే ఇది తక్కువ ఉంది. ఇది ఇది ప్రెస్టేజ్. OTG, ఇది ఓటీజీ. ఇది వచ్చేసి కన్వర్షన్ అంటే రీహీటింగ్ చేసేసి కుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో రీహీటింగ్ చేసుకోలేమా? కుకింగ్ చేయడానికి రాదు కదా. కుకింగ్ అంటే అన్నం వండొచ్చా? అన్నం వండొచ్చా అంటుండవు. బియ్యం అల్ల పెడతాడు, మరి బియ్యం అన్నంలో పెడతాడు. పప్పులు, మసాలాలు, పచ్చళ్ళు రుబ్బాలంటే ఈ ఏడివేనా ఈ ప్రీతి ఉంది. కాదు బేబీ, రుబ్బాల్సిన అవసరం లేదు. మొగోని ఇబ్బంది పెడితే వాడు రుబ్బిస్తారు నీకు. ఇవన్నీ ఎందుకు? ఓవర్ యాక్షన్. Over సో ఈ action మిక్సీలో లేవా ఆషాఢం ఆఫర్స్? ఉన్నాయి కదా మేడం, అన్నిటి మీద ఉంది. ప్రీతి పైన ఉంది, పానాసోనిక్ పైన ఉంది. ఎంత ఈ పానాసోనిక్ ది చెప్పండి, ఎంత పడుతుంది మనకి? పానాసోనిక్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, 5,995 ఉన్నది. 4395 వస్తుంది. 43. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, పానాసోనిక్ ఈజ్ వెరీ గుడ్ కంపెనీ. ఇది మనకి 5,995 అయితే 4,395కి వస్తుంది. ఎక్కడంటే మన శ్రీవ్ హోమ్ వరల్డ్లో ఆషాఢం సేల్ ఆఫర్ ఓన్లీ ఆగస్ట్ 5th వరకే. సో వెంటనే రేపటి నుంచి వచ్చేసిరు అనుకో, మీరు ఈ వీడియో చూసిన వెంటనే కూడా వచ్చేసేయండి. సో దట్ మీకు ఆఫర్ మీరు వచ్చినప్పుడు ఉంటుంది, మంచిగా షాప్ చేసుకోవచ్చు. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, చూడొచ్చు. ప్రెస్టేజ్లో కూడా బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది. ఎంఆర్పి మీద 9695 మీద 35% ఆఫ్ ఫ్లాట్. 35%. ప్రెస్టేజ్ మొత్తం అక్కడ కూడా ఉండే కదా ప్రెస్టేజ్. వెరీ నైస్. గంటల మీద కూడా మీకు 35% ఆఫ్. వావ్, బాగుంది. ఇది ఆరెంజ్ పీలరా? ఇంత పెద్దగా ఉంది. కోకోనట్ చిన్నది లేదా ఇట్లాంటిది ఆరెంజ్ పీల్ చేసేది? నాకు కావాలా, మర్చిపోకు. తీసుకుందాం. మన బేబీ స్కూల్కి వెళ్ళే టైంలో కొనుక్కోవచ్చు. సరే, నువ్వే కొనాలి ఇవన్నీ, స్కూల్ బ్యాగ్స్. నాకు అర్థమైపోతుంది బాబు గాని పాప గాని పుట్టిన తర్వాత నా పరిస్థితి ఏందనేది. వీడైపోయాడు. ఇప్పుడే అర్థమైంది వీడికి ఎందుకు తీసుకొచ్చినాం. అన్ని పిల్లలే ఉన్నాయి. A to Z దొరుకుతున్నాయి శ్రీవ్ హోమ్ వల్ల. వన్ స్టాప్ ఫర్ ఆల్ అన్నట్టు. ఇగో ఇట్లా తీసేసుకున్నాం అనుకో, ఒక దాంట్లో స్నాక్స్ పెట్టచ్చు, ఒక దాంట్లో కర్రీ పెట్టచ్చు, ఒక దాంట్లో ఫుడ్ పెట్టచ్చు, పాప అన్న బేబీ బ్యాగ్ లో పెట్టేసి పంపించచ్చు స్కూల్ కి. ఇంకా మంచిగా పింక్ బాటిల్స్, బ్లూ బాటిల్స్ మిల్టన్ వచ్చేసి ఫ్లాట్ 20% డిస్కౌంట్. థర్మావేర్, హాట్ బాక్సెస్. ఓకే. దీంట్లో థర్మాస్లు ఉన్నాయా? థర్మాసలే సార్ ఇవన్నీ థర్మాస్లా? ఓకే. థర్మాస్ అంటే ఏం చెప్పవు ఒకసారి? థర్మాస్ అంటే వేడిగా ఉంటుంది, వేడి పోసే వేడి, చల్లగా పోసే చల్లగా. అవి ఇంట్లో ఒక్క నిమిషం. ఇది వేరేది. అదే ఇది ఫ్లాస్క్ అంటారు. థర్మాస్ ఇస్ నథింగ్ బట్ ఫ్లాస్క్ కదా. హలో మేడం, థర్మాస్ అంటే ఏంది? ఫ్లాస్క్. ఫస్ట్ థర్మాస్ స్పెల్లింగ్ చెప్పు. THR థర్మాస్, MS మస్, థర్మాస్. యు ఆర్ నాట్ ఫిట్ టు బై దిస్. ఇది థర్మాసేనా? అవును సార్, థర్మాసే. అయితే ఇది తీసుకుంటా బేబీ ఒకటి. ఎందుకు? అంటే చాయ్ దానికి బాగుంటది. ఇది బాటిల్ చాయ్ తాగుతావా? ఇది చాయ్ దానికి బాగుంటది. సో ఇదెంత?
ఆఫర్ ఉంది ఇది ఉంది కదా సార్ డిస్కౌంట్ తర్వాత ఆఫర్. ఆషాఢం సేల్ మాలాంటి లేడీస్ కి అయితే Sir, ఈ 580 బాయ్స్ ఉంది, డామినేషన్ 465 ఎక్కువ అయిపోతుందా? 580 MRP 465 వస్తుంది అప్పుడు డిస్కౌంట్. ఓకే డన్. ఆ ట్రాలీ మనం వేసుకున్నాం చాయ్ కాబట్టి తీసుకుందాం. ఓకే బేబీ, ఇది నీకు కావాలి కదా బేబీ, వెయిట్ మిషన్ రోజు చెక్ చేసుకోనికే నాకు ఆల్రెడీ ఉన్నాయి లావ్ బేబీ. అవుతున్నావా లేదా అని. నాలా సన్నగా ఉండాలా. వెరీ గుడ్, వెరీ నైస్. సన్నగా అంటే ఇట్లా, సో దొడ్డుగా అంటే ఇట్లుండాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసి నేర్చుకోండి. నాకు తెలియదు. బాడీ షేవింగ్ చేస్తున్నావు కదా, పక్కకు జరుగు. బాడీ షేమింగ్ అంటే అరే కుక్కర్ ఎంత బాగుంది చూడు. కుక్కర్ కుక్కర్ ఎంత బాగుంది చూడు. కుక్కర్ బేబీ దీనికంటే ఇది ఎందుకు ప్రెస్టేజ్ అయితే మనకు ఆఫర్ దొరుకుతుంది. ప్రెస్టేజ్, నా ప్రెస్టేజ్ ఉంది బేబీ ఆల్రెడీ. ఈ ప్రెస్టేజ్ ఎందుకు? ఇది ఎంత? ఇది వచ్చేసి ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఉంది మేడం మిస్మిరా హాకిన్స్ లో. మిస్మిరా హాకిన్స్. Once come here, no. Tell me this brand name. What? Which brand? HAWKINS. Miss Mary కుక్కర్. మిస్ మ్యారీ కాదు. రీడ్ వెల్. నేను ఈ కుక్కర్ ని గిఫ్ట్ ఇస్తా పప్పు చేయడానికి. హౌకిన్స్ మిస్ మ్యారీ ఫ్లాట్. బ్రాండ్ వాళ్ళు చచ్చిపోతారు ఇది చూస్తే. హాకిన్స్ లో మనకి 20% ఆఫ్ ఉంది ఫ్రెండ్స్. ఫ్లాట్ 20%. సో ఈ కుక్కర్స్ అన్ని ఇగో స్మాల్ సైజ్ నుంచి అన్నిటికంటే ఇది బాగుంది ఫ్రెండ్స్. కలర్ బాగుంది, డిఫరెంట్ గా. అవును కదా కుక్కర్. సో హాకిన్స్ లో 15% డిస్కౌంట్ ఆఫర్. ఎందులో? హాకిన్స్ లోనా? హాకిన్స్ లో 50%. 15 ఇది కూడా కుక్కరా? కాదు, టాయ్ కుక్కర్ చిన్నది. ఒకసారి చూపియండి. అవునా? ఏముండొచ్చు దాంట్లో? వండొచ్చా? ఉండొచ్చు. నువ్వు నాతో కొట్లాడినప్పుడు నీ ఒక్కదానికి పప్పు వండుకో. వెరీ నైస్. సో ఫ్రెండ్స్, అటు ఆమె ఓపెన్ చేసేసరికి ఇక్కడ అల్ట్రా, ఇది అల్ట్రా ఇట్లా కుక్కర్ పేరా? ఇన్ని వెరైటీ సైజెస్ ఆఫ్ కుక్కర్స్ చూడు అసలు. వాము, పైన పెద్ద కుక్కర్ అంటే మన ఫ్యామిలీని బట్టి మనం ఎంత క్యూట్ ఉంది ఇది. బేబీ ఇది కొనుక్కుందాం బేబీ, చాలా క్యూట్ ఉంది ఇది. నీకు పెళ్ళయింది, రేపు మా పాపనో బాబు వస్తాడు, ఇంకా చిన్నపిల్లలాగా కొనుక్కుందాం బేబీ. ఎందుకు ఇవన్నీ? ఎంత క్యూట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. పావులాట ఆడుకున్నప్పుడు మస్తు క్యూట్ ఉంటుంది. నేను చిన్న ఉన్నప్పుడు అమ్మ నాన్న ఆడుకున్నప్పుడు ఎవరు ఇంకా ఉంటారు కదా, వావ్ ఇది నిజంగానే వండుకోవచ్చు దీంట్లో. ఇది క్యూటీకి ఇస్తే మస్తు ఖుషి ఫీల్ అవుతుంది. ఇది నియమం వస్తుందా? ఇది నిజంగా కుక్కర్ వస్తుందా? పొయ్యి మీద పెడితే విజిల్స్ వస్తాయా? ఆయనకేం తెలుసు, ఆయన వండిండా? చిన్నది టాయ్ కుక్కర్ ఇది. పెద్ద కుక్కర్ అయితే ఆయనకు తెలిసే ఏది ఎన్ని విజిల్ వేయాలి, మటన్కి ఎన్ని విజిల్ వేయాలి. 4-5. అది చెప్పలే. ఇంట్లో ఇప్పుడు అర్థమైందా? ఇంట్లో ఎవరు పని చేస్తారో, వంట ఎవరు వండుతారో అర్థమైందా? ఈ శివ్ హోమ్ వర్క్ కి ఇచ్చినందుకు అన్ని ఒక దొరుకుతాయి అన్నందుకు నువ్వు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నావు తెలుసా? సో ఇక్కడ అందుకనే ఆయనకు ప్రతి ఒక్క రేట్ తెలుసు. ఇక్కడ అదే ఆడలు తీసుకోరా, ఓన్లీ ఎప్పుడేమో ఏమేమి తీసుకున్నా. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, అంతా నువ్వు వండుతావు కదా, ఏ సైజ్ కుక్కర్ ఏ ఫ్యామిలీకి? అంటే బ్యాచిలర్ కి ఎలాంటి? ఇప్పుడు నీ సైజ్ అనుకో 5 కుక్కర్, నా సైజ్ అనుకో 2 కుక్కర్స్. అట్లా కాదు. ఇప్పుడు ఈ చిన్న కుక్కర్ బ్యాచిలర్ కా బిగ్ ఫ్యామిలీ కా? అంటే ఒక బిగ్ ఫ్యామిలీకి బేబీ ఎవరు ఎంత తింటారో వాళ్ళు అంత తీసుకుంటారు. కానీ అన్న నువ్వు రా, మనం ఇద్దరం ఇక్కడ చూసుకుందాం సామాన్లు. ఇప్పుడు నాన్ స్టిక్ కుక్వేర్ పాతవి ఉంటాయి కదా మనం, ఉండవన్ నాన్ స్టిక్ కుక్వేర్ గానీ ప్రెషర్ కుక్కర్స్ గానీ. ప్రెషర్ కుక్కర్ అంటే ప్రెషర్ కుక్కర్ అంటే తెలుస్తుంది. ఈయన మనిషి ప్రెషర్ కుక్కర్ గానీ నాన్ స్టిక్ గానీ చూపిస్తుండు. తిట్టుకుంటుండే. ఫ్రెండ్స్ ఏమంటారంటే నాన్ స్టిక్ ప్యాన్స్ అయినా ప్రెషర్ కుక్కర్స్ అయినా ఇందులో మనకి ఇంట్లో పాతవి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే కిలోస్ లెక్క జోక్ చేసి జోక్ చేసి కిలోస్ లెక్క వెయిట్ చేసి మనకు కొత్త ఐటమ్ ఇస్తారు. పాతది ఏదన్నా కొత్తది ఇస్తారు అంతేనా? మరి పాతది వెయిట్ లెక్క తీసుకుంటారు, పాతది ఏదన్నా కొత్తది ఇస్తారు అంతేనా? అట్లా ఉండదు. అదే వెయిట్ లెక్కనే అంతేనా? అంతే కదా. మరి వైఫ్ చూసినా ఏం మాట్లాడుకుంటారు, పాతది ఏమనుకుంటారంట. పాతగా అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, పాత నాన్ స్టిక్ ప్రెషర్ కుక్కర్స్ వచ్చి కొత్తవి తీసేసుకోండి. సో ఇవన్నీ ఫ్యాన్స్ మనం వాడేసుకోవచ్చు అనమాట ఇంట్లో. నెక్స్ట్ ఇంకా ఆఫర్ వేరే ఫ్లోర్లు ఉంది. శివ్ హోమ్ వరల్డ్ వచ్చేసి మొత్తం 5 ఫ్లోర్స్ అనమాట. సో అన్నీ ఉంటాయని చెప్పినాయి కదా, సో మనం నెక్స్ట్ ఫ్లోర్కి కూడా వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాం అనమాట. ఇది మొత్తం కిచెన్ ఫ్లోర్ ఫ్రెండ్స్, నాకు అవసరమైనవి ఉంటాయి. వచ్చేసేయండి. చికెన్ తిని చికెన్ అంటుంది, కిచెన్ పట్టుకొని చికెన్ అంట. ఏం చెప్తాయి మనుషులకి? రోజ్ కుక్కులు చేస్తారు. ఇది తీసుకో ఒకటి బేబీ, తీసుకో. నాకు రాదు రోజ్ కుక్కులు చేసి. నీ తినని వస్తుందా తిననికే? ఇది మనకి ఇంట్లో ఫంక్షన్స్ అయితే సాంబార్
కూరలు పప్పులు వేసేసుకోవచ్చు. ఫంక్షన్స్ కి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా ఫంక్షన్ కి కావాల్సిన. ఒకసారి ఇటు రండి. ఇదంతా చూడండి. ఈ సెకండ్ ఫ్లోర్ కి ఎవరు వాళ్ళు ఇన్ఛార్జ్ రావాలి. ఇదంతా మీరు అంకుల్ ఇప్పుడు పిక్చర్ లా ఇగో ఇవన్నీ మనకి ఇవన్నీ హోటల్ వేరా? ఇది ఇంట్లో వాడుకోవచ్చు కదా అంకుల్, హోటల్ ఎందుకు ఆయన చెప్పిండు బేబీ ఇంట్లో వాడుకోవచ్చు హోటల్ వాడుకోవచ్చు అని చెప్పిండు. నువ్వు ఓవర్లాప్ చేయి మొత్తం, ఓకేనా? ఓకే సారీ. ఇవి దేనికి బియ్యం పెట్టుకునిగా? అరే ఇప్పుడు అంకుల్ పెద్దది ఉంటది కదా బియ్యం వేసుకోనికి, అది ఇయ్యరా నాకు? అదిగా మొన్న ఏమైందంటే లీకాయ బియ్యం అన్ని తడిచిపోయినాయి మా ఇంట్లో. ఇక్కడ ఒకటి కొనుక్కున్నాడు ఆల్రెడీ. ఓకే ఇదేంది బేబీ? అంకుల్ ఇక్కడ స్టీల్ కడాయి చూపిస్తున్నారు. ఓకే చూడండి చూడండి స్టీల్ కడాయి చూపిస్తున్నారు. ఓకే వెరీ నైస్. అమ్మో చూడు ఎంత బరువు ఉందో. అమ్మా ఇంత బరువు ఉంది. ఓ మస్తు వజన్ ఉంది ఇది. 5 కిలోలు ఉంటాయి ఒకటిగా అంది ఏం చెప్పారు. సో ఇవన్నీ అన్ని చూసుకుంటే ఇలా నీకు చాయ్ పోసి దినమంతా థ్యాంక్ యూ బేబీ. చూసుకోలేను అస్సలు వద్దిచ్చే చాయ్ టార్చర్ ఈయన తోటి మొత్తం. బాగుంది ఫ్రెండ్స్. ఇగో ఇది తీసుకో 2 రోజులు తాగు. వద్దులే, ఏ పని లేకపోతే చాయ్ పెట్టుకుని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో. అదే ఇస్తావు. ఇవేంటి నెయ్యా? సో ఓకే పిల్లలకా? దీంట్లో చిన్నది లేదా ఇంకా? అవును ఇంకా చిన్నది ఉంటే పక్కా ఉంటాడు ఆయన, క్యూట్ ఉంటది కాబట్టి. ఓకే ఇవేంటివి? కాదు బండి ఏది? ఆయిల్ డ్రాప్ సార్. ఒక్క నిమిషం బండి తీసుకొస్తా. ఇక్కడ A to Z దొరుకుతాయి, బల్క్ లో దొరుకుతాయి. చిన్న బల్క్ అంటే చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ దాకా. ఒకసారి మీరు చూడండి మీకే తెలుస్తుంది మొత్తం అన్ని. మనకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, ఎవరైనా చనిపోయినప్పుడు జ్ఞాపకార్థంకి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా అన్ని దొరుకుతాయి ఈడని. సో A to Z మొత్తం చూపిస్తా. బేబీ టిఫిన్ ఈ మధ్య నేను టిఫిన్ ఎక్కువ తింటున్నా కదా, 2 టిఫిన్ ప్లేట్స్ తీసుకుందాం ప్లీజ్. హార్ట్ షేప్ వద్దులే, హార్ట్ లేదు నాకు. అది కరెక్టే. సో హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఇవన్నీ రాగివి. సో రాగి మనకి ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చు దీంట్లో. ఇగో చూడండి కావాలండి. ఇగో ఇటు రండి, ఇవన్నీ చూడరు కావాలండి. నేను నెయ్యికి తీసుకుంటాను. నెయ్యికి తీసుకో. ఇదంతా రాగి. ఈ రాగిని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు అర్జెంట్ గా? ఎస్ కాపర్ అంటారు. కరెక్ట్. సో ఇదంతా కాపర్. ఇది అంతా వెండిని ఏమంటారు చెప్పు? సిల్వర్. అది గోల్డ్ ని జర్మన్ సిల్వరా? అయ్యా ఇంట్లో చెంచలేదు, నేను తీసుకు ఇంట్లో స్పూన్ ఇవ్వండి. సో జర్మన్ సిల్వర్ అంటారండి ఇవన్నీ. సో కావాలంటే తీసుకోవచ్చు. దీన్ని ఏమంటారు చెప్పు బేబీ? ఇది ఎందుకు వాడతారు? నీ ముఖం ఇది తీర్థం పోయినకి. ఇది సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ గాడ్ కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి అనమాట. వస్తున్న వరలక్ష్మి వ్రతం కానీ అన్ని ఫెస్టివల్ కి యూజ్ అవుతాయి. ఇది బాగుంది. ఇగో తులసి చెట్టు బాగుంది దీంట్లో. అది పెడతారు. తులసి చెట్టు బాగుంది. సో ఇగో చూసుకోవచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా అబ్బా ఇది హైలైట్. ఎందుకు చెప్పు, ఇది ఎందుకు చెప్పు కరెక్ట్ గా. ఇదిగా నువ్వు చెప్తే నువ్వేం షాప్ చేయొద్దన్నా నేను షాప్ చేయను. అది వస్తలేదే. దీన్ని గొల్లెమంటారు. అన్న చూడు హ్యాపీ ఫీల్ అవుతుంది. దేవుణ్ణి చిన్నప్పుడు నుంచి చర్చలో కొట్టేదాన్ని ఫ్రెండ్స్. ఇది ట్రాలీలు వేసేవా బేబీ? మొఖం ట్రాలీ, అసలు ట్రాలీ మర్చిపోతున్నా. ఇతడి ఇదే దేవుని రూమ్ లోకి వచ్చినట్టుంది. పూజ ఐటమ్స్ ఇవన్నీ చూడండి. పూజకి సంబంధించి ఇవన్నీ పూజకి క్యూట్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన విగ్రహాలు కానీ అన్ని పూజకి సంబంధించిన అన్ని ఉన్నాయి. A to Z ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో దీన్ని వీటిని ఏమంటారు చెప్పండి? ఇత్తడి. పూజ ఐటమ్ కాదు, పూజ ఐటమ్స్ ఇత్తడివా? ఓకే అదే వద్దు, ఇది బాగుంది. సో ఇత్తడి అంటారంట ఇవన్నీ. పల్లెలు ఇట్లున్నాయి. అబ్బా పల్లెలు ఉన్నాయి. ఇప్పుడు నా పల్లెలు తింటావా? తాంబూలాలు తినే పల్లెలు లేవా? ఇది ఎందుకు చెప్పాలా? ఇట్లా చేసి బేబీ ఇది నా శ్రీమంతంకి కొనాల్సి వస్తుంది. కొనుక్కో మరి ఇప్పుడే. అప్పుడు తెచ్చుకుందాం. ఇంకా వేరే ఉట్టిన ఒరిజినల్ కావాలి గట్టివి. సో ఇవన్నీ మనకు కావాలనుకుంటే వచ్చి కొనుక్కోర్రి.
సో చాలా స్టీల్, కాపర్, ఇత్తడి, వాట్ నాట్, బ్రాస్, ఎవ్రీథింగ్ ఉందన్నమాట ఇక్కడ శివం వల్ల. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ ఏంటంటే బాయ్స్ వస్తే ఏం తీసుకొని అర్థం కదా, అన్నీ తీసుకోవాలనిపిస్తుంది నాకైతే. కానీ వచ్చినా కానీ అంత బడ్జెట్ ఉండాలి కదా మన దగ్గర. సో అందుకనే ఏం కావాలన్నా అవే తీసుకోవాలి. ఎందుకంటే బాయ్స్ ఏమైనా తీసుకున్నాం అనుకో ఏం లేదు ఇక నా పిల్ల చంపుతుంది. బా ఏవైతే బాగున్నాయి. డస్ట్బిన్ దీన్ని ఏమంటారు, బట్టలు వేసుకునే బిన్, దాన్ని ఏమంటారు, బట్టలు వేసుకునే బిన్ను ఏమంటారు, దాని అమ్మాయిలకే తెలుస్తుంది పేర్లు. ఇగో చెప్పినా కదా అప్పటి నుంచి బాత్రూమ్ సామాన్లు అన్నీ ఇన్నే ఉన్నాయి. ఇగో ఇవన్నీ అవే. సో నాకు ఇవన్నీ స్టోర్స్ మొత్తం చూస్తుంటే మనకి కిచెన్ల సామాన్లు, బాత్రూమ్ల సామాన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, కావాలంటే ఎంత దూరం పోయినా అవే వస్తున్నాయి మనకి. ఇట్లా వస్తూనే ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకుంటే చిన్నపిల్లల చైర్స్, చిన్నపిల్లలది, పెద్ద పిల్లల చైర్స్. సో ఇటు సైడ్ చైర్స్ ఉన్నాయి, ఇటు సైడ్ డబ్బాలు ఉన్నాయి. దీంట్లో ఏమంటారు పిండిలు అవన్నీ పెట్టుకోవచ్చు. దీంట్లో నన్ను అడిగితే చాలామంది ఏం చేస్తారంటే ఇగో దీంట్లో అవన్నీ ఇవి కాస్ట్యూమ్స్, అమ్మాయిల మేకప్ దీంట్లో పెట్టుకోవచ్చు. సో కప్స్. సో బేసిక్గా ఇవి 4th ఫ్లోర్లో మనకు కావాల్సిన ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మనం ఏ ఫ్లోర్కి వచ్చామంటే 1st ఫ్లోర్. ఈడ ఏంటంటే మన్ని బెడ్షీట్లు, రెయిన్ కోట్లు. బెడ్షీట్ దగ్గర రెయిన్ కోట్లు ఎందుకున్నాయి? ఇక్కడ ఫిటెడ్ బెడ్షీట్స్ ఉన్నాయి, అక్కడ కూడా బెడ్షీట్ కలెక్షన్ ఉన్నాయి. ఇదంతా మొత్తం ఇక్కడ రెయిన్ కోట్స్ మొత్తం మీకు రెయిన్ కోట్స్ ఇవి అంటే ఆంటీలకి, అంకుల్కి, పోరులకి అందరికి ఉంటాయా? పిల్లలకి, చిన్న పిల్లలకి కూడా ఉంటాయి. సో ఇవాళ రేపు మనం వర్షాకాలం కాబట్టి ఇది వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది 4 రోజులకు సెట్ అవుతుంది. ఇది ఇట్లా 4 రోజులకి. చిన్న పిల్లలకి ఇట్లా ఉన్నాయి దీంట్లో. ఇది పిల్లలకు వస్తుంది బొమ్మలు. ఓహో, అన్ని సైజులు ఉంటాయి. పిల్లలకు కావాలంటే ఇది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. సో ఇదొక ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ ఇవన్నీ సోఫా కవర్స్ మొత్తం ఇవన్నీ సోఫా కవర్లు ఫ్రెండ్స్. చూడండి ఒక్కొక్కటి తీసి చూపించాలంటే కొంచెం 2-3 గంటలు అయితే కాబట్టి చెప్తున్నా, మీకు చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి మీరు. కంఫర్టర్స్, ఆల్ సీజన్ కంఫర్టర్స్ అన్ని సీజన్ లో కప్పుకోవచ్చు. ఇది కప్పుకునేదా వేసుకునేదా? కప్పుకునేది. ఓకే, కప్పుకునేది అంటే ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ సీజన్ లో కప్పుకోవచ్చు. 365 days ఇది. అవునా? సమ్మర్, వింటర్. ఎంత ఇది ఆఫర్లు ఉన్నాయి ఇవి? ఇది బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది 4599, 2295. ఓకే, 4000 2000కి వస్తుంది అనమాట మనకి. అంతేనా? ఇది వచ్చేసి సింగల్, ఇది ఒక్కరు కప్పుకోవడానికి. ఇదా? ఓకే. ఇంకా లేదు అంటే ఇట్లా ఫోమ్ లో కావాలంటే ఫోమ్. అదే అడుగుతున్నా. ఫోమ్లా మస్తు ఉంటాయి. ఫోమ్లో కావాలంటే ఫోమ్లు ఉన్నాయి, మీకు గట్టిగా కావాలంటే గట్టిగా ఉన్నాయి. సో ఎవరికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇది 2 sides అండి. ఇది ఇట్లా. ఇంకా బెడ్షీట్స్ కావాలంటే ఇక్కడ బెడ్షీట్స్ మొత్తం. ఇది ఇట్లా బెడ్షీటేనా? అవన్నీ బెడ్షీట్స్ మొత్తం. ఇది వైట్ కలర్. మనం బేసిక్గా హోటల్లో వాడతారు. ఇప్పుడు ఎవరైనా లవర్స్ పోయినప్పుడు ఇది తీసుకొని పోతారు. అదే ఇది అంతే కదా, వైట్ కలర్ బెడ్షీట్ కదా ఇవి. వైట్ కలర్ బెడ్షీట్స్. సో అది ఇది బెడ్షీట్లలో అన్ని సైజులు ఉన్నాయి మీకు. ఓహో, మనకు కావాల్సిన కలర్స్ ఉంటాయి దీంట్లో. ఇంత పెద్ద బెడ్షీట్ అంటే ఇది కింగ్ సైజా? ఇది కింగ్ సైజ్. ఇది కింగ్ సైజు. క్వీన్ సైజ్ ఇంకా పెద్ద ఉంటుంది కదా? క్వీన్ చిన్నది, కింగ్ పెద్దది. సో ఇది బాగుంది. మందం థిక్నెస్ లో కావాలంటే థిక్నెస్. మనకి మెత్త కవర్లు ఇట్లా వచ్చింది దీనికి. అబ్బా తిన్ బాగుంది ఇది. సో ఇది చూడండి, బాగుందండి. ఇది డిజైన్ బాగుంది దీనిది. సో ఒరిజినల్ ఉన్నాయి. సో అన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఇది చూడ్రి. షాపింగ్ చేసి టైర్డ్ అయితే ఇక్కడ బెడ్ ఉంది ఫ్రెండ్స్ పడుకోవడానికి, అందుకే పడుకున్నా. వచ్చిందండి వయ్యారి. నీకు బెడ్ ఇది అమ్మనికి పెట్టిరు, నీ వండుకోనికి పెట్టలే. లేవు, నన్ను వెక్ చేయి, నన్ను లేపు. చలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇవన్నీ షాప్ చేసి ఎక్కడికి వచ్చామంటే చిన్న క్యూట్ థింగ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, డోర్ మ్యాట్స్ అవన్నీ కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చేసిన అనమాట. మళ్ళీ ఇది నాకు ఇక్కడ రాగానే నచ్చింది ఏంటి తెలుసా, ఈ ఫ్రాక్ ఎంత క్యూట్ ఉంది. ఇది ఏంటి తెలుసా? మేడం ఇంకేమైనా కావాలన్నా ఇది పెట్టాలి. పిల్ల పెట్టింది అన్ని తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంత క్యూట్ ఉంది. ఇది హ్యాండ్ టవల్ కదా? హ్యాండ్ టవల్ కాదు అది, హ్యాండ్ టవల్. ఇగో ఇట్లా తెచ్చుకోవాలి, ఇలా దాక్కుంటే. ఇది హ్యాండ్ టవల్ గా వాడచ్చు. ఒకవేళ బాబు కానీ పాప కొడితే దానికి ఇట్లా వేసు డ్రెస్. పాప డ్రెస్ వేస్తాడంట. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూద్దాం. వెరైటీస్ ఆఫ్ డోర్ మ్యాట్స్, వెరైటీస్. 1-2 అని చెప్పలేం. చూడండి ఒకసారి ఎన్ని వెరైటీస్ ఆఫ్ డోర్ మ్యాట్స్. నేనైతే డోర్ మ్యాట్స్ ఎట్లా సెలెక్ట్ చేస్తా తెలుసా ఫ్రెండ్స్? డార్క్ కలర్స్ చేస్తా. సో దట్ అది మైల పట్టదు, ఎక్కువ రోజులు వస్తుంది, జల్దీ వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో పాటల హాబీ ఉంటే వచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, స్పీకర్ తో పాటు మైక్ గిట్లు వచ్చింది. ఇది ఇట్లా ఆఫర్లో ఉంది మనకి. ఇక్కడ అంత గిఫ్ట్ ఆర్టికల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇట్లా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. ఇది చూడండి బేబీ, చూడు బాగుంది.
ఇవి లవ్లు ఉన్నప్పుడే బాగుంటాయి ఫ్రెండ్స్, మ్యారేజ్ తర్వాత బాగుంటాయి. ఎందుకు అట్లా అంటున్నావు? అంటే మ్యారేజ్ తర్వాత తీసుకోరు కదా ఎవరు, ఎందుకు తీసుకోరు ఎవరు. ఇది చూడ కార్లో పెట్టుకోవచ్చు. ఇక చెడు వినొద్దు ఇట్లా. అవి ఇవి ఊగుతాయా? ఒకసారి ఊగు. అంటే మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఊగుతుంది. నువ్వు ఊగుతావు అంటున్నా. నేను కానీ ఇప్పుడు మందు పడితే ఊగుతావు అనుకుంటా. మందు తాగా నేను. చాలా వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ పెన్ స్టాండ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి గిఫ్ట్ చేయొచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, మ్యారేజెస్ కి, వెడ్డింగ్స్ కి ఎక్కడైనా గిఫ్ట్ చేయొచ్చు. మేడం మీకు ఏం కావాలి? నాకు ఒక మంచి మ్యారేజ్ ఉంది, వాళ్ళకి గిఫ్ట్ చేయడం. ఈ వాచ్ ఎంత అండి? అది మ్యారేజ్ అయిన వాళ్ళు రావద్దు మేడం, మ్యారేజ్ కాని వాళ్ళు రావాలి నాలాంటి వాళ్ళు. సో ప్లీజ్ ఇవన్నీ గిఫ్ట్ కి, ఇంట్లో డెకరేట్ చేసినప్పుడు వాల్స్ కి పెట్టుకునే వాచ్. ఇది వాచ్ ఎందుకు పెడతారు చెప్పు? చాలా బాగున్నాయి, చాలా బేబీ వాచెస్ ఎందుకు పెడతారు చెప్పు? టైం చూడడానికి. తప్పు. మరి ఎందుకు పెడతారు? కొనుక్కొని పెట్టుకుంటారు. అది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మలు ఇట్లా చాలా అట్లా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఇది ఇంట్లో మనకి పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఏదైనా స్విమ్మింగ్ పూల్ దగ్గర పెట్టుకుంటే మాత్రం హైలైట్ కనిపిస్తుంది. ఇది డెకర్ ఇదొకటి, ఇవన్నీ చూడండి. రాధాకృష్ణనా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్? రాధాకృష్ణుడు. దానికంటే ఇది బాగుంది, చాలా బాగుంది. ఇది బాగుంది. ఇంకా అసలు ఒకసారి ఫ్లవర్ పాట్ చూడు, ఇది ఎంత పడుతుందో ఒకసారి చెప్పవా? పడదు అట్లనే ఉంది. అది కరెక్ట్. 6995. ఇది ఫుల్లా? ఇది ఒక్కటే. ఈ గ్లాస్ ఒకటా? బేబీ నీ గురించి అని ఒక పెయింటింగ్ వేసి. ఈ గ్లాస్ ఒకటి కాదు, విత్ ఎలిఫెంట్ అనుకుంటా. కాదు ఇది వేరు. అది వేరు. ఇది మొత్తం ఇది ఒకటి. అదే అంటున్నా. ఇది దీంతో పాటు. ఇది మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు, బేబీ నీ గురించి ఒక పెయింటింగ్ వేసి ఇక్కడ పెట్టేసిన. ఏం పెట్టినా? లీఫ్ నా కోసం వేసి పెట్టి వీళ్ళకి అమ్మినావా? అవును, అంతే కదా. సో ఇక్కడ వచ్చేసి రాఖీస్ వస్తుంది, రాఖీ ఫెస్టివల్ కాబట్టి శివ్ హోమ్ వరల్డ్లో అన్నిటితో పాటు ఫెస్టివల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో రాఖీస్, వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉంటాయి. మీ బ్రదర్స్ కోసం మీరు కొనుక్కోవచ్చు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది చూడు. ఏంది? 2 చేతులు తీసుకుంటున్నా. డిఫరెంట్గా బాగుంది. 2 తీసుకుందాం. ఇంకోటి ఇది ఏమనుకో గిఫ్ట్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక రాఖీ, స్పెషల్ రాఖీ. అన్నలకు కట్టాలండి, స్పెషల్. వావ్, చాలా పెద్ద ఉంది. ఈజీగా 3 పట్టవచ్చు, మన ఇద్దరమే కాదు. ఇది ఒక్కదానికే బేబీ, నీకు ఒక్కదానికే. ఇది నువ్వు పెద్దగా ఉన్నావు కదా, అందుకని నీకు ఒక్కదానికే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో చాలా బాగుంది. మేమైతే ఇవన్నీ కొన్నాం. నేనైతే డబ్బులు ఎక్కువ వేస్ట్ చేయకుండా, ఎంత ఆఫర్ ఉన్నా, ఎంత ఆషాఢం సేల్ ఆఫర్ ఉన్నా టెంప్ట్ కాకుండా యూస్ఫుల్ థింగ్స్ కొన్నా. అంటే ఇక్కడ అన్నీ యూస్ఫుల్లే, బట్ నాకు మెయిన్ యూస్ఫుల్ థింగ్స్ అనమాట. లెగ్ మసాజర్, డోర్ మ్యాట్స్, జ్యూసర్ అండ్ ఇదేమంటారు బియ్యం. ఇదైతే ఎక్స్పెషల్ ఎందుకు ఎప్పటికైనా అసిస్టెంటే కదా బేబీ, అంత సీన్ లేదులే. ఇది ఎందుకు తీసుకున్నా అంటే మొన్న నా బియ్యం తడిచిపోయినాయి అనమాట, బియ్యం ఇంట్లో. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని 25 kgs బ్యాగ్ అయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఈజీగా 30 kgs వరకు పడుతుంది అని చెప్పారు. సో ఇది తీసుకున్నాం. సో ఇప్పుడైతే నువ్వు ఇంట్లో ఉండవని తెలిసిపోయింది ఆడ. సో ఫైనల్గా అయితే మేము ఇవన్నీ ఉన్నాం. ఇప్పుడు బిల్లింగ్ చేయాలి. ఫుల్ టైర్డ్ అయిపోయినా, బట్ ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే నాకు కావాల్సిన మెయిన్ థింగ్స్ కొనుక్కున్నా. సో ఈ శివ్ హోమ్ వరల్డ్ వచ్చేసి మనకి కుక్కట్పల్లిలో రోడ్ నెంబర్ 1లో ఉంది అనమాట. మీరు కావాల్సిన వాళ్ళు కంపల్సరీ రండి. అండ్ ఈ ఆషాఢం ఆఫర్ అయితే అస్సలు మర్చిపోవద్దు. August 5th వరకు ఉంది. అండ్ ఈ శివ్ హోమ్ వరల్డ్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అందులో మనకి డైలీ అప్డేట్స్ వస్తాయి. అంటే మనం ఒక న్యూ ఐటమ్ వచ్చినా కూడా చిన్నది కానీ పెద్దది కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అప్డేట్ చేస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్లో మనం చూసి కూడా ఇక్కడికి రావచ్చు. మేము రాలేని పరిస్థితుల్లో ఉన్నాం కానీ ఆ ప్రోడక్ట్ ఎట్లుందో చూడాలనుకుంటే కూడా వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ డూ విజిట్ శివ్ హోమ్ వరల్డ్. వన్ స్టాప్ ఫర్ ఆల్ ద థింగ్స్ అనమాట. అన్ని ఫ్లోర్స్లో మనం ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే కొనకుండా ఖాళీ చేతులతో జస్ట్ 2-3 కొందామని వచ్చినాము అనమాట. కానీ వెరీ హ్యాపీ, వెరీ సాటిస్ఫైడ్. అండ్ ఆషాఢం ఆఫర్ కూడా మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్. చిన్న బాబులానే చేస్తున్నారు సార్, డిస్టర్బెన్స్. మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి? చెప్పు. ప్రాబ్లం అయితే చెప్పు, వెళ్ళిపోవా ప్లీజ్, బిల్లు కట్టిపోవా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. Stellar Rash 777. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే బై, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.